ఒక్కసారి రాస్తే తెల్ల జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల వయసు మీద పడినట్లు కనబడుతుంది. దాంతో కంగారు పడి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేసినా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. చాలా మంది ఇంటి చిట్కాలు ఏం పనిచేస్తాయి అని అనుకుంటారు, కానీ ఇంటి చిట్కాలు చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే వీటిని రెగ్యులర్ గా వాడవలసి ఉంటుంది. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఈ చిట్కా గురించి తెలుసుకుందాం. దీనికోసం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది తయారు చేసుకోవడం చాలా సులభం. ఒకసారి మీరు వాడారంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. మొదటి ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణలో మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు. కొబ్బరి నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల జుట్టు సంరక్షణలో బాగా సహాయపడుతుంది. జుట్టు మృదువుగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. జుట్టులో తేమ ఉండేలా చేసి జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. మనం కొబ్బరి నూనె ఏ కొబ్బరి నూనెైనా వాడవచ్చు. రెండో ఇంగ్రీడియంట్ ఉసిరి పొడి. ఉసిరి పొడిని ఇంగ్లీష్ లో ఆమ్లా పౌడర్ అని అంటారు. ఉసిరి పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు తెల్లగా లేకుండా నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫాల్ సెల్స్ కి ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ని బాగా అందిస్తుంది. అందువల్ల ఆమ్లా అంటే ఉసిరి మీ జుట్టును ఆరోగ్యంగా మరియు త్వరగా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి కొబ్బరి నూనె పోయాలి. ఇంచుమించుగా 50 ml కొబ్బరి నూనె తీసుకున్నాను. కొబ్బరి నూనె ఏ కంపెనీ అయినా పర్లేదు, మనం ఆడించుకున్న కొబ్బరి నూనె అయినా పర్వాలేదు. ఈ కొబ్బరి నూనె కాస్త వేడెక్కాలి. కాస్త వేడెక్కాక ఉసిరి పొడిని వేయాలి. ఉసిరిపొడి 2 స్పూన్లు సరిపోతుంది. మనం తీసుకున్న నూనె క్వాంటిటీకి 2 స్పూన్ల ఉసిరిపొడి సరిపోతుంది. ఈ నూనె ఉసిరిపొడి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. ఈ మిశ్రమం ఉసిరిపొడిలో నల్లగా అయ్యే వరకు మరిగించాలి. అయితే మంట హైలో పెట్టకుండా సిమ్లో ఉంచాలి. చూసారుగా ఫ్రెండ్స్, మరుగుతుంది. చూసారుగా, ఒకవైపు బ్లాక్ కలర్ లో వస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ లో వచ్చేయాలి. మొత్తం బ్లాక్ కలర్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం తయారు చేసుకుని వాడుకోవచ్చు, లేదా ఎక్కువగా తయారు చేసుకుని నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. వడకట్టుకుంటున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ కప్పులో తీసుకున్నాం. ఈ ఆయిల్ ని వారానికి 2 సార్లు రాయాలి. జుట్టుకి బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు పట్టేలాగా బాగా రాసి 2 గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత తెలుగుపట్టి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది.